చెప్పిన విధంగా ప్లాట్లు ఇవ్వడంతో రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు. రైతుల సంతోషం ముఖ్యమంత్రికి తెలియజేయాలి, ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేస్తామని చాలా మంది రైతులు అడిగితే ఈరోజు మనం ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మనం ప్రోగ్రాం పెట్టుకుంటే ఈరోజు పొద్దున్నే గాలి తినే గాలివాడు కూడా వచ్చి ఒకరినే కూర్చొని కొన్ని ఆరోపణలు చేసిపోయాడు. వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా హకీంపేట్, లగచర్ల, పోలేపల్లి రైతులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ప్రెస్ మిత్రులారా, పొద్దుగల వాడు గాలివాడు వచ్చింది కదా పట్నం నరేంద్ర రెడ్డి అనే గాడిద. ఆ గాడిద వచ్చినప్పుడు ఆ ఫోటో చూడండి. ఈ మూడూర్లో కలిపి 10 మంది కూడా లేరు. అడ్డా కూలీలను పట్టుకొచ్చిండు. కోజికి వెళ్ళి కొంతమంది రోజు కూలీలని, దౌలతాబాద్కి వెళ్ళి కొంతమంది అడ్డా కూలీలను పట్టుకొచ్చి, అడ్డా కూలీలని రోజు కూలీలను పట్టుకొచ్చి కూలి ఇచ్చి ధర్నా చేసి అడ్డమైన కూతలు కూసిపోయింది. పట్నం నరేందర్ రెడ్డి, నీకు నేను సూటిగా చెప్తున్నా, మీడియా మిత్రులారా, నేను ఎక్కువ వెళ్ళను. పట్నం నరేందర్ రెడ్డి రేజ్ చేసిన వాటినే నేను క్లియర్గా అడుగుతున్నా. ఒకటి పట్నం నరేందర్ రెడ్డి, నువ్వు మనిషి పుట్టుక పుట్టుంటే బిడ్డ, నేను అడిగిన వాటికి నువ్వు 24 గంటల్లో సమాధానం చెప్పాలి. లేకపోతే నీ పేరు పట్నం నరేందర్ రెడ్డి కాదు, నీ పేరు గాలోడు. నీ పేరు గాలోడు. అడుగుతున్నా, చెప్పు బిడ్డ. ఈరోజు 100 ఫీట్ కమర్షియల్ ప్లేస్ 100 ఫీట్కు తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి ప్లాట్లు బ్లాక్ చేసిండ్రని చెప్పినావు కదా బిడ్డ. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇటుకెళ్ళి 100 ఫీట్ రోడ్కు 38 ప్లాట్లు చేసింది. 38 ప్లాట్లు, 12,897 గజాలు, 18,897 గజాలు, 38 ప్లాట్లు. ఆ 38 ప్లాట్లు వల్ల 36 ప్లాట్లు లక్కీ డ్రాలో తీసిండు. ఆ రోజు వెంకటాచారి చేసి చదివిండు, రికార్డు ఉంటుంది, తెప్పించుకొని చూడు. 38 ప్లాట్లలో 36 ప్లాట్లు కూడా ఆ రోజు డ్రాలోనే వచ్చినాయి. ఇక మిగిలిన 2 ప్లాట్లు 1208 గజాలు. ఆ 2 ప్లాట్లు కూడా ఒకటేమో బాయి గుంట మీద ఉంది కాబట్టి ఎవరికి కేటాయించలేదు, ఇంకోటేమో కల్వట్టు మీద వచ్చింది కాబట్టి రైతులకు కేటాయిస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని కేటాయించలేదు. ఇక నీ అబ్బా గిట్లే మాట్లాడతా. రేవంత్ రెడ్డి కబ్జా చేసిండు, తిరుపతి అన్న కబ్జా చేసిండు ప్లాట్లు. 38 ప్లాట్లలో 36 ప్లాట్లు లక్కీ డ్రాలు వచ్చినాయి. ఉన్న 2 ఇంకొక ఆమె కంటే 7 ఎకరాల భూమి ఉంటే కాంగ్రెస్ వాళ్ళు 1 ఎకరా ఇచ్చి 6 ఎకరాలు తిన్నారట. మా నరేందర్ రెడ్డి నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు కనుక మనిషి పుట్టింటే నీకు 24 గంటల టైం ఇస్తున్నా. ఆమెకు ఉన్నది 10 గుంటల భూమి. ఆ కుటుంబంలో 10 గుంటలు నలుగురికి 10 గుంటలు ఉన్నది. అంటే 1 ఎకరా భూమి మాత్రమే ఉన్నది. 1 ఎకరా కాకుండా ఇంకొక గుంట ఎక్కువ ఉన్నట్లు నువ్వు నిరూపించు. ఒక్క చిన్న ప్రూఫ్ నువ్వు చూపించు. రేపు నువ్వు చేసిన విమర్శలని మేము ఒప్పుకుంటాం. లేకపోతే నువ్వు మనిషి పుట్టలేదు, నీ పేరు పట్నం నరేందర్ రెడ్డి కాదు, నువ్వు ఒక గాలివాడు అని చెప్పేసి నీ పేరు రేపటి నుంచి గాలివాడు అనేది చెప్పి చెప్తాం. ఇంకోటి వెంకటయ్య అని ఇంకొక రైతును పట్టుకొచ్చిండు. పాపం ఆయనకు 5 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు దీన్ని 2 ఎకరాలు ఇచ్చినాం. ఇది కూడా చెప్తున్నా పట్నం నరేందర్ రెడ్డి, నీ చుట్టంతా మా నరసింహ చెప్పించు. పడకలేసే బ్యాచ్ దినసరి కూలీలను తీసుకొచ్చి మాట్లాడించినావు కదా. ఆ దినసరి కూలీలు ఇచ్చిన రిపోర్ట్ చూసి చదివినావు. నువ్వు ఎమ్మెల్యే కదా, నీ స్థాయి నువ్వు తెలుసుకోవాలి కదా. ఎవడో ఏదో ఇస్తే చదివే కంటే ముందు నిజమా అబద్ధం అని తెలుసుకోవాలి కదా. ఆ వెంకటయ్య కూడా 2 ఎకరాలే ఉంది, గవర్నమెంట్ 2 ఎకరాలు ఇచ్చింది, 300 గజాల ప్లాట్ కూడా ఇచ్చింది. నువ్వు మనిషి పుట్టి ఉంటే రేపు ఆయనకి ఇంకా ఎక్కువ భూమి ఎక్కడ ఉందో చిన్న పేపర్ పట్టుకొచ్చి చూపి, చిన్న ప్రూఫ్ చూపి. అడ్డమైన కూతలు అడ్డమైన మాట్లాడిపోయి 5 స్టార్ హోటల్కి 700 జాగా ఆడ చేసిందే 90 ఎకరాల లేఅవుట్. 90 ఎకరాలలో 14 ఎకరాలు ఎర్రగుంట కోసం కేటాయించారు. మిగిలిన భూమిలో DDCP లేఅవుట్ 25 ఎకరాలు రోడ్లు పోయింది. ప్లాటింగ్ వచ్చిందే 34 ఎకరాలున్నా 34 ఎకరాల 900 ఎకరాలకు 150 గజాల లెక్కనాడ కేటాయించింది ప్రభుత్వం ఆల్రెడీ. ఇంకొక 34 ఎకరాలు బ్యాలెన్స్ ఉంది, 252 సర్వే నెంబర్ వాళ్ళకి ఇవ్వడానికి పక్కకు పెట్టింది. ఇంకొక 58 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చింది, వాళ్ళ కోసం ఇచ్చింది. అరే సన్యాసి, ఇంకేడున్నది భూమి? ఇంకేడున్నది? వాడు టిష్యూ పేపర్ వాడు పిల్లల ముడ్డి దూడిస్తే ఆ ముడ్డి కూడా మకిలి అంటున్నారు. అట్లాంటి టిష్యూ పేపర్లు ఏదో వాడుతొచ్చిందంట. ఈ గాలివాడు వచ్చి అంత పడకలు మార్చే బ్యాచ్ తీసుకొచ్చి పక్కన పెట్టుకొని వేరే ఊరికి దినసరి కూలీలను తీసుకొచ్చి ఇక్కడ ధర్నా చేసి తిరుపతి రెడ్డి మీద, రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తావా? ఆ కుటుంబం ఎక్కడ? మీకు చిల్లర కుటుంబం ఎక్కడ? అసలు ఈ దరిద్రుడికి ఇది ఆశ కూడా లేదు. మీకు ఎవ్వరికి తెలియని ఒక విషయం చెప్తా. ఈ రోజు మన ఫ్యామిలీ విషయం మనకెందుకు లే అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నా. కానీ ఈయన ఈ రోజు ఎందుకు నిద్ర లేచిందో తెలుసా? నిజంగా ప్లాట్ల మీద ఒకవేళ వ్యతిరేకత వస్తే, ఎప్పుడు ప్లాట్లు 1 వీక్ అవుతుంది కదా, ప్లాట్ల డ్రా తీసి